బుజ్జి, గోపికి డైరీ రాయటం అలవాటుందా? తెలీదు బాబు, ఎప్పుడు ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఈ బొమ్మ ఆ హత్య జరగడం చూసిన రాత్రి ఈ బొమ్మ గీశాడు. ఐసి హత్య చూసిన రోజు రాత్రే ఈ బొమ్మ గీశాడు అంటే ఇది ఆ హంతకుడు బొమ్మే అయి ఉండాలి. తెలివైన పని చేశారు కన్నింగ్ ఫెలోస్. ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు? సింపుల్. నువ్వు హత్య చేయడం కళ్ళారా చూశాడా గోపి. దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనల్ని లక్ష్యమని 10 లక్షలేమని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ రోజు ఆల్బర్ట్ కాఫీలో కలిపిన విషయం అతి భయంకరమైంది. గోపి దాన్ని తాగి కూడా సావకుండా బండరాయిలా ఎలా బ్రతికున్నాడన్నదే నా అనుమానం పాత్ర. నా కోసం ప్రయత్నిస్తున్న ఆ గోపిని మనమే ఎత్తుకొచ్చి మాయం చేస్తే? ప్రతాప్, ఊళ్ళో మనం అంటించిన పోస్టర్కి జవాబుగా వాళ్ళు ఈ పోస్టర్స్ అంటించారు. బబ్లా ఖాన్, తబ్లా ఖాన్. గుడ్. వాళ్ళుగా వాళ్ళు మన వల్ల పడబోతున్నారు. ఈసారి మాత్రం మన చేతుల్లోంచి తప్పించుకోలేదు. చూడగానే వెన్ను తలదరించింది కదూ. నువ్వు పెట్టుకున్న మారు పేరుకి అసలు యజమాని శవం. నువ్వు గోపీవి కావని కాస్త ఆలస్యంగా మాకు తెలిసింది మిస్టర్. అది నిరూపించడానికి అతి కష్టం మీద ఈ శవాన్ని ఇక్కడికి రప్పించా. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మనిషివి కావని తెలుసు మాట. నీ తెలివికి జోహార్లు మిస్టర్. హ్యాట్స్ ఆఫ్ టు యు. నీలాంటి మనిషి అవసరం మాకు ఎంతైనా ఉంది. ఆ వివరాలు మాట్లాడి మాలో ఒకటికి ఆహ్వానించడానికే నిన్ను ఇక్కడికి రప్పించా. కానీ నీకు తెలియకుండా నీ నీడలా నిన్ను వెంటాడి వచ్చాడు ప్రతాప్. తెలివి ఒక్కరు సొత్తే కాదు మిస్టర్, మాకు ఎత్తులు వేయడం తెలుసు. ప్రతాప్, అటు చూడు. శానిటరీ ఇన్స్పెక్టర్ గోపికృష్ణ చచ్చిపోయిన సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయితే మరి వాళ్ళు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టు? నన్ను వాళ్ళల్లో కలుపుకోవాలని. ప్రతాప్, ఆ పెరిగిన నాతో మాట్లాడి నీ ఈ టేప్ రికార్డు ద్వారానే మనం కూడా ఒకసారి వీళ్ళని పలకరిద్దాం. జేబులు కొట్టే వాళ్ళని, దొంకోళ్ళని బట్టే వాళ్ళని అనుచరులుగా పెట్టుకోకరా అబ్బాయి.
ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు నీ జేబులో కొట్టేస్తారు, నీ తల కోడి తల నరికి నీ ముండాన్ని సంకలో పెట్టుకుని తీసుకెళ్తారా తవడ సన్నాసి. ఇంకెప్పుడు మాతో పెట్టుకోకు, పెళ్లి కాకుండానే తల్లి అయిపోతావు, జాగ్రత్త. చింతించుకురా చిట్టిగా ఆయన. బేడీలు మంగళసూత్రంగా, కోర్టు తీర్పు మంత్రాలుగా నీ పెళ్లి జరిపించి జైల్లోనే నీకు గర్భాధానం ఏర్పాటు చేస్తాను. నెల తిరగకుండా నేను నెల తప్పుతుంది, మంచి కడుపుచ్చి కవల పిల్ల పుడతాను. ఆ ఫూల్స్ నన్ను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసే మామూలు మనిషి అనుకుంటారు డాడీ, బట్ దట్స్ ఎ గుడ్ సైన్. ముందు సులోచన ఎక్కడుందో కనుక్కుంటే ఆవిడ ద్వారా రంజిత్ ఉనికి ఆ ముఠా ఆచూకీ తెలుసుకోవచ్చు. సులోచన ఆడబడుచు అమెరికాలో ఉంది. ఐసే. అంటే చనిపోయిన ప్రసాదరావు చెల్లెలు. ఎస్. ఆ భార్యాభర్తల సహకారంతో మనం ఈ ముఠాను పట్టుకోవచ్చనే నాకు తోస్తుంది. డార్లింగ్, రాజా డార్లింగ్, గుడ్ మార్నింగ్ సురు డార్లింగ్. నిజంగా ఇది చాలా గుడ్ మార్నింగ్. అదృష్టం నన్ను అమెరికా నుంచి వెతుక్కుంటూ వచ్చింది. ఏమిటో అది? ఈ పేపర్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ చూడు. మా ఆడబడుచు అమెరికాలో ఉందని చెప్పానే, నెల రోజుల క్రితం ఆవిడ భర్త యాక్సిడెంట్ లో చనిపోయారట. వాళ్ళ ఆస్తి పాస్తులు 40 లక్షలు విలువైంది. అవి ప్రసాదరావు వారసులకు అందజేయడానికి యోగి భోగి అనే ప్లేడర్లు అమెరికా నుండి వచ్చి హోటల్ సీవేవ్లో దిగారట. వెల్కమ్ వెల్కమ్ టు యూ మిస్టర్ బాబురావు. నేనే మిస్టర్ యోగిని. నేనే మిస్టర్ భోగిని. నేనే త్యాగిని. నువ్వే నా పిసును కొట్టు బాబురావు. చిన్నగొట్టు. సరిగ్గా మాట్లాడకపోతే చెవులో ఈ కట్టి గుడి చేస్తాడు. కూసుకోండి కూసుకోండి. వెల్ మిస్టర్ బాబురావు, మేము మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించినామో మీకు తెలుసునా? తెలీదండి. తెలుసుకోండి. కొండి. మా బాబా యోగి మీ భార్యని లవ్ చేస్తున్నారు. అంటే అంటే మీ భార్యని మేము ప్రేమిస్తున్నాము. వెల్ మిస్టర్ బాబురావు, పెళ్ళాన్ని విడిచిపెట్టి 16 ఏళ్ళైంది కదూ, అందుకే పాపం ప్రేమంటే ఏమిటో మర్చిపోయినట్టున్నారు. యు సీ, ఐ లవ్ యువర్ వైఫ్. అంటే మీ భార్య గారిని మేము గారు ప్రేమిస్తున్నారు గారు. ఏమిటండి కుండ బదులు కొట్టినట్టు మొహం మీదే మాట్లాడతారు? నీ భార్యను ప్రేమిస్తున్నాను, నీ భార్యను ప్రేమిస్తున్నాను. మిస్టర్ బాబురావు, నీ భార్యను లాగేసుకుని నిన్ను ఒట్టి చేతులతో పంపించేయం. గట్టి చేతులతోనే నీ భార్య నీకు బాకీ ఉంది కదూ? ఉంది. ఎంత? 50,000. 60,000తో నీ భార్యను మా యోగి కుదిరాయి. 60,000 పెళ్ళాన్ని ఎవడైనా అమ్ముకుంటాడేంటండి? ఏమండి మీరు చెప్తారు? ఆ ప్రాణం 6 రూపాయలకి ఈ రోజుల్లో పెళ్ళాన్ని అమ్ముకుంటున్నారు. అయినా మీరు 50,000 కోసం కదా మీ పెళ్ళాన్ని వదిలిపెట్టారు. మరో 10,000 లాభం ఇస్తా వారిని మాకు వదిలేండి. ఐ లవ్ కర్, షీ లవ్స్ మీ, యూ డోంట్ లవ్ కర్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమే అలా కుక్కని పేర్లో కూర్చున్నావు? నాకు తెలుసు, ఏ కుళాయి దగ్గర ఇంకో కన్ను కొట్టుంటావు. ఒకటే సార్ 2 కళ్ళు కొట్టింది. అందుకని ఇలా పెచ్చరేగిపోతున్నాడు. మాట్లాడమే. నన్నేం మాట్లాడమంటారండి? అంటారు కావాలా, నేను కావాలా? నీకు 50,000 కావాలా, నేను కావాలా? అందులో సందేహం ఏముంది? ఆ పిసి కొట్టుకు కావాల్సింది డబ్బే కదా. మిస్టర్ బాబురావు, ఏమిటి ఆలోచిస్తున్నావు? 2 నిమిషాల్లో చెప్పకపోతే నీ చెవులో ఈ కట్టి పొడుస్తా. చెప్పండి. పెళ్ళాన్ని వదిలేసి డబ్బు తీసుకెళ్తారా, డబ్బు వదిలేసి పెళ్ళాన్ని తీసుకెళ్తారా? బుద్ధి వచ్చిందండి, నాకు డబ్బు అక్కర్లేదు, పిల్లలే కావాలి. సత్య సత్య, ఈ మాట ఒక 10 సంవత్సరాల ముందే చెప్పుంటే నాకు తమ్ముడు పుట్టేవాడు. పర్వాలేదు, అడ్జస్ట్ ఈ ప్రేమ కలాపాలు ఇంటికి వెళ్ళి సాగించుకోండి మామగారు. ఏమిటండి మాట మార్చారు, మామ అంటున్నారు? మా బాబాయే మీకు కాబోయే అల్లుడు మిస్టర్ బాబురావు. మిస్టర్ బాబురావు. ఎక్కువ మారింది, నా తల తిరిగిపోతుంది. ఈయన నాకు అల్లుడు ఏమిటండి? సైలెన్స్. చెప్పింది విని తలు మధ్యన మాట్లాడావు. తెలుసండి, ఈ కట్టి చెవిలో పుడుస్తారు. సత్య పద, ఇక్కడ ఉండే పిచ్చెక్కి ఫిట్స్ వచ్చినట్టుగా ఉన్నాయి. పద. త్యాగి, అత్తమామల్ని సగౌరవంగా ఇంటి దాకా సాగనంపు, వారు ప్రేమలు చేసుకుంటారు. వెల్కమ్ టు యూ. ఐఎమ్ మిస్టర్ యోగి, హీఈస్ మై భోగి. మీరు ప్రసాదరావు గారి భార్య? తెలుసును. మిస్టర్ భోగి, డబ్బు తీ. మీకు రావాల్సిన 40 లక్షలు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. మీరు ప్రసాదరావు గారి భార్య మాకు నమ్మకమేమి? ఈ ప్రశ్న ఊహించే పెళ్లి నాటి ఫోటోలు తీసుకొచ్చామండి. ఐ సీ. పూర్ ప్రసాదరావు గారు, పాపం మెడకు ఉరితాడు తగిలించుకున్నప్పుడు ఫోటోలు. సీ ద పూర్ మ్యాన్. ఆ సులోచన గారు మీ వారు. అయ్యో, ఎందుకంటే ఏడుస్తారు? మా వారు నా దేవుడు ఇక లేరండి. అయ్యో, ఎందుకంటే సెకండ్ రౌండ్ ఎడుపు? మా వారిని ఎవరో చంపేశారండి. యు మీన్ మర్డర్? ఎస్ ఎస్. సులోచన గారు, మిమ్మల్ని చూస్తుంటే మీ వారిని మీరే హతమార్చినట్టు అనిపిస్తుంది. అయ్యో, నా దేవుణ్ణి నేనే చంపుకుంటానా? నా తాళిని నేనే తెంచుకుంటానా? ఎంతో అందంగా ప్రాతలో బాధపడుతున్నారండి. ఆల్ రైట్ సులోచన గారు, మీ వారిని ఎవరు చంపారో మీరు నిఖరంగా చెప్పగలరా? నాకు తెలియదు.
అయినా ఈ వివరాలన్నీ మీకెందుకు? ఇవన్నీ తెలుసుకోకుండా ఈ 40 లక్షలు మీకు ఇవ్వలేం కనుక. అయ్యో ఎందుకండి 3వ రౌండ్ కూడా ఏడుస్తున్నారు? ఆయనే పోయిన తర్వాత ఈ ఆస్తి నాకెందుకండి? అవునండి. ఆల్ రైట్ మిస్టర్ భోగి, బాపూజీ అనాథాశ్రమం టెలిఫోన్ చేసి ఈ డబ్బు తీసుకెళ్లి వారికి ఇవ్వండి. ఓకే. ఉండండి. ఏమండి ఈ ఆస్తి నా చేతికి చిక్కకపోతే ఆయన ఆత్మ శాంతించదు. ఆయన్ని చంపింది ఎవరో తెలుసుకోకపోతే ఆయన చెల్లెలు ఆత్మ శాంతించదు. ఆ వివరాలు పోలీసులను అడిగి తెలుసుకోండి. ఆల్ రైట్, వివరాలన్నీ వివరంగా తెలుసుకుని రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి డబ్బు ఇస్తాం. మీ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ అడ్రస్ ఇవ్వటం ఇష్టం లేకపోతే చెప్పండి. భోగి ఆశ్రమాన్ని టెలిఫోన్ చేసి డబ్బు తీసుకెళ్ళి. కూర్చోండి. ఏలండి అడ్రస్ ఇస్తానండి. ఓకే. ఎవరి కోసం ఇస్తారు? 40 lakhs. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇదిగోండి. ఇస్ ఇట్ కరెక్ట్ అడ్రస్? Yes. గుడ్. సులోచన, ఎవరు? నేనే నీ భర్తను. నా చెల్లెలి ఆస్తంతా నీకు పంపించాను. చేరిందా? ఇంకా చేతికి అందలేదు. అలా కళ్ళు మూసుకునే మాట్లాడతావేం సులోచన? ఒక్కసారి కళ్ళు తెరిచి నా వంక చూడు. ఎప్పుడో చచ్చిపోయిన మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూడగలను? అబ్బా, నీ పాతివ్రత్య మహిమ వల్ల, మచ్చలేని నీ ప్రవర్తన వల్ల నీవు నన్ను చూడగలవు సులోచన. చెల్లెలి ఆస్తి మొత్తం పెద్ద మొత్తంలో రాబోతోంది. అందుకు వారసుడొకడుండాలిగా. అందుకే ఒక బిడ్డని వరంగా ఇచ్చిపోదామని వచ్చాను. రా. ఏమయ్యా ఇది? నిన్న సాయంత్రం వరకు మీ అమ్మగారు బాగానే ఉన్నారు. ఏమైంది ఓవర్ నైట్? పిచ్చి కుక్క కరిచిందా? లేదండి, రాత్రి మా అమ్మగారు దయ్యాన్ని చూసి దడుచుకున్నారు. ఏమయ్యా చెప్తావు? మీ అమ్మగారిని చూసి దయ్యం దర్చుకోవాలి కానీ ఏమీ చెప్తావు? బాబాయ్, ఇప్పట్లో ఈ దెయ్యం ఇవిని విడిచిపెట్టి వెళ్ళేటట్లేదు. పాపం, అంతా సులోచనం గారి దురదృష్టం. 40 లక్షలు. సార్, 40 లక్షలు పోయాయని మా మేడంకి తెలిస్తే గుండాకి మరణిస్తారు. లేకపోతే మమ్మల్ని గుండాకి మరణించమంటావా? ఏమయ్యా నువ్వు చెప్తావు? రేపు మేము ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నాం. అయినా నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. దయ్యం పట్టి మీ అమ్మగారు ఒకవైపు చచ్చి ఉంటే ఈ డాక్టర్ని తీసుకొస్తాయంటే ఏం చేయమంటారు సార్? అరే, దయ్యాలపల్లిలో కంకు పట్టనే భూత వైద్యుడు ఉన్నాడు. దెబ్బకు దయ్యాన్ని పారిస్తాడు. వెంటనే మీ అమ్మగారిని తీసుకెళ్ళి అక్కడ చూపించు, లేదా మీ అమ్మగారితో పాటు నువ్వు. నీతో పాటు 40 లక్షలు చస్తాయి. వెంటనే తీసుకెళ్తానండి. అన్నట్టు ఎక్కడన్నారు? దయ్యాలపల్లి కంకు భట్.